సహవీర్యం కరవావహే తేజస్వినవదీతమస్తు. అంటే టీచర్ చెప్పేటప్పుడు విద్యార్థి వినేటప్పుడు సహవీర్యం కరవావహే, గురువు శిష్యుడు ఇద్దరు కలిసి నేర్చుకునేటప్పుడు ఇల్యూమినేషన్ రావాలి, ప్రకాశం రావాలి, ప్రసాదం రావాలి. ప్రసాదం అంటే తెలుసు కదా, తినేటందుకు ఉపయోగపడేది ప్రసాదం. అది దాంట్లో మంచి ఇదన్నీ కూడా ఉంటుంది అనమాట. ఈ ఇల్యూమినేషన్ రావడం అనేది నేర్చుకునేటప్పుడు రావచ్చు. అది ఏ విద్యలైనా రావచ్చు. ఎలక్ట్రానిక్స్ రావచ్చు, కెమిస్ట్రీ రావచ్చు, బయాలజీలో రావచ్చు, జువాలజీ రావచ్చు, జర్నలిజంలో రావచ్చు, న్యాయ విద్యలో రావచ్చు. ఏ విద్యలోనైనా కూడా సహవీర్యం కరబావహే తేజస్వినవదీతమస్తు. అయితే తేజస్సు వచ్చేటట్టుగా చేయడం అనేది ఇంపార్టెంట్. బ్రిటిష్ విద్యలో మనకి ఇది లేదు. మెకాలే విద్యలో మనకు ఈ తేజస్సు వచ్చేటట్టుగా మనం ఎప్పుడు ఆలోచించలేదు. మనకున్నటువంటి వృత్తి విద్యల్లో అప్పట్లో ఇప్పుడు కౌన్సిల్ అయినా కానీ, మంగళ అయినా కానీ, గొర్రెలు కాసేటోళ్ళు కానీ, వ్యవసాయం చేసేటోళ్ళు కానీ, ఆరకర ఎవరైనా సరే వాళ్ళకి ఇట్లా ఉంటుంది. అంటే వృత్తిలో నుంచి ఆదాయం వచ్చేది, దాంట్లో నుంచి జ్ఞానం కూడా వచ్చేది, దాంట్లో నుంచి విలువలు కూడా వచ్చేది. ముఖ్యంగా మెకాలే ఎడ్యుకేషన్ లో ఇది లోపించింది. ఎంతసేపటి క్లాస్ రూమ్ లో కూర్చొని టైగీ కట్టుకొని పోతారు కాలేజ్కి. నేను వస్తుంటే చూస్తాను, స్కూల్ స్టూడెంట్స్ కూర్చుంటే ఏంటంటే మంచిగా టైగీ కట్టుకొని వస్తాడు అనమాట. వాడు పనికి రాని పడ్డాడు, ఎందుకంటే వాడు పని చెయ్యడు అసలు. జర్నలిజం స్టూడెంట్ ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్ అమ్మాడా? ఎప్పుడు జీవితంలో ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్ అమ్మాడా? అంటే చదువుకునేటప్పుడు జర్నలిజం స్టూడెంట్ న్యూస్ పేపర్ గనక అమ్మితే జర్నలిజం బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వాడికి ఎవరు చదువుతున్నారు పేపర్, ఎందుకు చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఈ ప్రశ్నలు మనం పేపర్ వేసేటప్పుడు అడగొచ్చు యజమాని. నమస్కారం సార్, మీకు పేపర్ వేస్తున్నాను సార్, మీరు ఏ పేపర్ ఏ షీట్స్ చదివారు సార్, మీరు వెనక నుంచి ముందుకు చదువుతారా, ముందు నుంచి వెనక చదువుతారా సార్, మధ్య నుంచి ముందుకు పోతారా, మధ్య నుంచి పైకి పోతారా, ఎక్కడికి పోతారు సార్ అని అడగచ్చు. మీరు క్వశ్చన్ అడగవచ్చు. నేను జర్నలిజం స్టూడెంట్ సార్, నేను మాట్లాడుతున్నానంటే అసలు పేపర్ కూడా ముందుగా పాఠకుడు పరేషాన్ అయిపోతాడు. చాలా సంతోషం అండి మీరు మాట్లాడుతున్నారు నాతో అని చెప్పేసి. ఇది చేపలు అమ్మేటోడు కూడా చేయొచ్చు, అగ్రికల్చర్ స్టూడెంట్స్ చేయొచ్చు, పళ్ళోడు చేయొచ్చు, ఎవడైనా చేయొచ్చు. సో పని లేని విద్య వల్ల పనికి రాని విద్యార్థులు తయారవుతున్నారు. ఆదాయం లేని విద్య వల్ల జాబ్ మాంగర్స్ అవుతున్నారు, జాబ్ టేకర్స్ అవుతున్నారు, బట్ జాబ్ మేకర్స్ కావట్లేదు. ఎప్పుడైతే విద్యను మనం అనుభవం నుంచి ఆదాయం వైపు కనుక తీసుకుపోయాం అనుకోండి, అప్పుడు ఏ విద్యార్థి అయినా సరే బాగా సబ్జెక్ట్ తెలుస్తుంది, వాడికి ఉద్యోగాలు విపరీతంగా వస్తాయి, పని విపరీతంగా వస్తుంది, వాడే వేరే వాళ్ళకి పని చిత్తం తయారవుతాడు. ఈ విషయం మేము ఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబైలో లాస్ట్ 25 years 30 సంవత్సరాలు చేస్తున్నాను. తెలుగువాడిగా మీ ముందు వచ్చి ఈ విషయం చెప్పడం కోసం చాలా సంతోషపడుతున్నాను.